సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ గురుకుల విద్యాలయాల్లో నూతన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలోని పలు విద్యాలయాల్లో మెనూ డైట్ను ప్రారంభించారు. పేదోడి పిల్లలు మంచిగా చదవాలనే ఉద్దేశంతో కాస్మెటిక్స్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో పౌల్ట్రీ షెడ్లను చదువుకునే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి దగ్గర ఫుడ్ కంటే పాఠశాలలో పెట్టే ఫుడ్ ఎంతో రుచికరంగా ఉంటుందని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ నాయనో ఆ కూలి పనో ఇతరత్ర కష్టపడి సంపాదించిన 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తేనే నెలకి ఆ పిల్లలు స్కూళ్లలో రెసిడెన్షియల్ హాస్టల్స్ లో వాళ్ళు చదువుకుంటున్నారు. గతంలో ఒక 15-20 రోజుల క్రితం వైరా నియోజకవర్గం నుంచి సుమారు ఒక 60 మంది ఆడపిల్లలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సెక్రటేరియట్ కి వచ్చారు. ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నా. ఆ వచ్చిన 50-60 మందిలో ఒక 5-6గురితో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుండే, ప్రతి నెల అమ్మో నాయనో ఆదివారం నాడు వచ్చేటప్పుడు అమ్మా నువ్వు నాకు ఖర్చుల కోసం కొబ్బరి నూనె కోసమో ఇంకా ఇతరత్ర సబ్బుల కోసమో ఇతరత్ర ఖర్చుల కోసం నువ్వు ఎంత తెచ్చావే అమ్మా అని బిడ్డ అడిగే పరిస్థితి ఆనాడు ఉండేది. ఈనాడు మీరు పెంచిన డబ్బులతో ఏదైతే 2 పెంచారో కాస్మెటిక్ ఛార్జీల కోసం ఇప్పుడు మా అమ్మకే నేను నెలకి ఒక 100 రూపాయలు తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి ఈనాడు ఉందని ఆడపిల్లలు, ఆ పేదోళ్ల ఆడపిల్లలు చాలా ధైర్యంగా చిరునవ్వు చెదరకుండా మైక్ రేవంత్ రెడ్డి గారి ముందు చాలా సంతోషం అనిపించింది. అదే జయశంకర్ భూపాలపల్లి జిల్లా